బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069034444. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో జనసేన పార్టీ మద్దతు అవసరమని బీజేపీ పెద్దలు నిన్ననే పవన్ కళ్యాణ్ గారి ఇంటిలో కలవటం జరిగింది. ఏదేమైనా కానీ అవతల 100% స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మంచి పరిపాలన అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఆయన దగ్గరికి వచ్చి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, అటు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇద్దరు వెళ్ళి స్వయంగా కేంద్ర అధిష్టానం కోరిక మేరకు, అమిత్ షా గారి మోడీ కోరిక మేరకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి సపోర్ట్ బీజేపీకి అందించాలని చెప్పి ఆయన ఇచ్చి అడగటం జరిగింది. ఆయన వెంటనే అంటే ప్రస్తుత రాజకీయాలు కావచ్చు, భవిష్యత్తు రాజకీయాలతో పాటు చాలా సీరియస్గా తీసుకొని ప్రతి జిల్లాలో బీజేపీ పాగా వేయడానికి ప్లాన్ చేస్తున్నారు మున్సిపల్ ఎలక్షన్స్లో. ఎందుకంటే పంచాయతీలో మున్సిపల్ ఎలక్షన్స్లో పట్టు సాధిస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించవచ్చు. ఇప్పుడు ఎంపీలు బాగున్నారు. తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని పూర్వవైభవం తీసుకురావాలని ఇప్పుడు మహబూబ్ నగర్కి ఇప్పుడు నితిన్ గారు పార్టీ కొత్త అధ్యక్షుడు ఈరోజు పార్టీ కార్యవర్గానికి దిశ నిర్దేశం చేయడానికి ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఆయన వస్తున్నాడు. కార్యకర్తలతో ఆయన సంపాదించారు. ఎందుకంటే మొట్టమొదటిసారి నితిన్ పార్టీ నూతన అధ్యక్షుడు తెలంగాణకు రావటం ఫస్ట్ టైం. మరి పార్టీ క్యాడర్కి పూర్వవైభవం తేవాలని, ఎందుకంటే సంజయ్ గారు ఉన్నప్పుడు బీజేపీ ఉవ్వెత్తున లేసింది. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా 48 కార్పొరేటర్లు అయ్యారు. మరి ఆ తర్వాత ఆయన మార్చిన తర్వాత పార్టీ ఏ స్థాయికి వెళ్ళింది కూడా మనకు తెలుసు. సరే, ఏదేమైనా కానీ మళ్ళీ ఇప్పుడు రామచంద్రరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఒకవైపు కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఒకవైపు లక్ష్మణ్ గారు కావచ్చు. ఎందుకంటే పార్టీ విధి విధానాలు నిర్ణయించే స్థాయిలో పార్లమెంట్ బోర్డు మెంబర్గా, ఎలక్షన్ కమిటీ కన్వీనర్గా, తర్వాత పాలిట్ బ్యూరో మెంబర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ఓబీసీ చైర్మన్గా పలు పదవుల్లో కె లక్ష్మణ్ గారు ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడు సంజయ్ గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇంతమంది ఉండి ఈ రాష్ట్రంలో అధికారం తీసుకురావాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మంచి చరిష్మా లీడరు, ప్రజల్లో ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, ఎన్డీఏలో కీలకమైన భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ లెగసీని ఉపయోగించుకోవడానికి క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి ఆయన ఆహ్వానించడం జరిగింది. వెంటనే, ఎందుకంటే మోదీ గారి టీంలో ఉన్నారు కాబట్టి బీజేపీకి తప్పకుండా బీజేపీ పోటీ చేసిన ప్లేస్లో తప్పకుండా ప్రచారం చేస్తున్నాడు. అదేవిధంగా జనసేన ఇంతకుముందు ఏదీ లేకుండా వైసీపీ టీడీపీ కూడా పోటీ చేయకుండా తెలంగాణలో జనసేన క్షేత్రస్థాయిలో పోటీ చేయబోతుంది. ఎందుకంటే ఖమ్మం చూసుకుంటే మిర్యాల రామకృష్ణ యువకుడు, ఉత్సాహవంతుడు, యూనివర్సిటీ లీడర్. అదేవిధంగా రామ్ తాలూరి కావచ్చు, తర్వాత మొగల్ రేకుడు నాయుడు కావచ్చు, తర్వాత ఇక్కడ కూకట్పల్లి వచ్చిన ప్రేమ్సాగర్ కావచ్చు. ఇటువంటి అందరూ కూడా జనసేన జెండా పట్టుకొని మొన్న పోటీ చేసినారు. సంపత్ నాయక్, ఇటువంటి వాళ్ళందరూ క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నారు. వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన కేడర్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇది సరికొత్త రాజకీయంగా తెలంగాణలో మనం చూడవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదట్లో మోదీ గారితో పాటు అన్ని ప్లేసుల్లో అటు తెలంగాణ, ఆంధ్ర ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజాదరణ పవన్ కళ్యాణ్ గారికి ఎంతుందో స్వయంగా చూశాడు. అందుకనే ఈయన పవన్ కాదు తుఫాన్ అంటాడు. ఎందుకంటే చాలా క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలంగాణలో కూడా అంతే ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కొండగట్టు ఆంజనేయ స్వామికి మనం చూసాం 36 కోట్ల రూపాయలు టీటీడీది మొత్తం కూడా నిధులు కూడా తీసుకొచ్చి అక్కడ ప్రక్షాళన చేయడానికి మాల వేసుకున్నప్పుడు ఆ మాల విరమణ కోసం, తర్వాత వాళ్ళకి గదుల కోసం టీటీడీ సొమ్మును 38 కోట్లు శాంక్షన్ చేయించింది పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే అటువంటి తెలంగాణలో ఉద్యమం యూనివర్సల్ లీడర్స్ కావచ్చు, చాలామంది పవన్ కళ్యాణ్ గారు ఫాలోవర్స్ ఉన్నారు. ఇది ఒక రకంగా బీజేపీ కలిసి వచ్చే అవకాశం ఉంది. మరి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటారు, ప్రచారానికి తిప్పుతారో మనం కూడా చూడాలి. చాలా మున్సిపాలిటీల మీద బీజేపీ దృష్టి పెట్టింది. అందులో కిషన్ రెడ్డి గారు వెళ్ళారంటే, రామచంద్ర గారు పార్టీ అధ్యక్షుడు వెళ్ళారంటే, మొన్నటిదాకా ఈ జనసేన పార్టీ అవసరం లేదని కొంతమంది అన్న పరిస్థితిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత అవసరమో సాక్షాత్ అర్థమైపోయింది అందరికీ. కాబట్టి తెలంగాణలో ఆడా ఉంటా ఏడా ఉంటా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిణితి, రాజకీయం చాలా వ్యూహాత్మకం ఉందని మనం చెప్పుకోవాలి. మరి ఎక్కడ ప్రచారం చేయబోతున్నారు, షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు, ఏ విధంగా జనసేనకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ నిలబడిన ప్లేస్లో జనసేన అధినేత కావచ్చు, జనసేన కేడర్ కావచ్చు ఏ విధంగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ చేస్తే ఏ విధంగా రిజల్ట్ ఉంటుందో మనం బండి సంజయ్ గారు ఉన్నప్పుడు చూసాం. ఎక్కువ కార్పొరేటర్లు గెలుపొంది ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసింది బీజేపీ. మరి అదే ఇది ఈ స్థానిక ఎన్నికల్లో కూడా వస్తుందని చెప్పి చాలా అభిలాషిస్తున్నారు, ఆకాంక్షిస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి స్వగృహంలో పార్టీ అధినేతకి సీనియర్ లీడర్ కిషన్ రెడ్డి గారు కావచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు వెళ్ళి, మీ మద్దతు మాకు కావాలి, మీ ప్రచారం వల్ల మా అభ్యర్థులు కూడా గెలవగలరు, స్నేహ హస్తం ద్వారా మీరు వచ్చి ప్రచారం చేస్తే మరింత ఉత్సాహంతో బీజేపీ స్థానిక సంస్థలు గెలవచ్చు అనేది ఆకాంక్ష వారు వెలబెచ్చటం, వెనువెంటనే
తప్పకుండా నేను ప్రచారానికి వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పటం ఒక మంచి వాతావరణంగా మనం చూడొచ్చు. మరి అక్కడ అధికారంలో ఉన్న ఊపుతో ఉన్న అటు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి అధికారంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ మరి అదే ఊపుతో జనసేన వల్ల బీజేపీ కూడా లబ్ధి పొందుతుందని అందరూ చెప్తున్నమాట.